రసాయన ఎరువులు పురుగు మందులతో భూసారం తగ్గిపోతుంది. పంటలకు పనికి రాకుండా నేల తయారవుతుంది. ఈ తరుణంలో భూమిలో పోషకాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పొలంలో పచ్చిరొట్ట సాగు చేయటం ద్వారా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. అయితే ప్రతిసారి విత్తనం కొనుగోలు చేయటం ఖర్చుతో కూడుకున్న పని. రబీలో సాగు చేసే రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. పచ్చి రొట్టను సాగు చేయడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల సాంద్రత పెరిగి పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. అంతేకాకుండా నేల భౌతిక, రసాయనిక పరిస్థితులు మెరుగుపడతాయి. నీరు నిల్వ ఉండే పొలాలతో పాటు బీడు భూముల్లో పచ్చి రొట్ట సాగు ద్వారా నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. ఇతర పంటలు పండించడానికి అనువుగా మారుతాయి. అయితే రైతులు ఎక్కువగా ప్రైవేటు విత్తన కంపెనీలు, ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. అవి అందుబాటులో లేకపోవడంతో ఎక్కువగా రసాయన ఎరువులపైనే ఆధారపడి పెట్టుబడి ఖర్చులను పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులే స్వంతంగా పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతులు రబీలో అధికంగా జనుమును సాగు చేస్తూ ఉంటారు. పచ్చిరొట్టగానే కాకుండా విత్తన ఉత్పత్తితో అదనపు ఆదాయంతో పాటు భూసారం పెంపొందించుకోవచ్చని విత్తనోత్పత్తిలో మెళకువలను తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష. ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇప్పుడు జనుము అనే పంట ఈ సీజన్లో, రబీ సీజన్లో రైతులు ఎక్కువ వేస్తున్నారు. అలాగే ఈ విత్తనోత్పత్తి కార్యక్రమాలు కూడా మా దగ్గర కూడా చేస్తున్నాము. కానీ రైతులు నవంబర్ మాసంలో ఇలా చేపడుతున్నారు. రబీలో జనుము మనకి ఇప్పటి వరకు తెలిసిందైతే ఓన్లీ గ్రీన్ మెన్యూరింగ్ అంటే పచ్చిరొట్ట ఎరువుగానే మనం వేసుకొని దున్నేస్తూ ఉంటాము. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇది విత్తనాలకు కూడా తయారు చేసి రైతులు మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఈ జనుము యొక్క మనకి ఉపయోగాలకు వచ్చేసరికి ఇది పచ్చిరొట్ట ఎరువుగాను, అలాగే ఇది పేపర్ ఇండస్ట్రీకి కూడా పనికొస్తుంది. దీనికి కార్బన్ అంటే ఇది లెగ్యూమినస్ క్రాప్ అంటే పప్పు జాతి పంట కాబట్టి ఇది మన భూసారాన్ని కూడా వేసుకుంటే పెంచుతుంది. ఇంకొకటి ఏంటంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న, వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఇది తీసుకొని ఫిక్స్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది బయోఫ్యూయల్గా కూడా ఎథనాల్ ప్రొడక్షన్లో కూడా ఇది మనకి వాడడం జరుగుతుంది. దీని విత్తనాలు మనకి వచ్చేసరికి మేజర్గా దీన్ని విత్తనం ఇచ్చేది క్రిజాఫ్ బరక్పూర్లో ఉంటుంది. అక్కడి నుంచి మనకి విత్తనాలు దొరుకుతాయి. ఇప్పుడు జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో SH4, JRJ10 వెరైటీస్ అనేవి మనకి అనుకూలంగానే ఉన్నాయి. మనకి సదరు యావరేజ్ దిగుబడి అయితే 300 నుంచి 400 కేజీల వరకు మన సాయిల్స్లో తీసుకోవచ్చు. విత్తనం తయారు చేసుకోవడానికి వచ్చేసరికి ఆగస్ట్ మొదటి వారం నుంచి మనం విత్తనాలు వేసుకోవాలి. సెప్టెంబర్ ఎండింగ్ వరకు వేసుకోవచ్చు. ఈ కాలంలో వేసుకున్న పంట అయితే మనకి విత్తనోత్పత్తికి మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది ఫోటో సెన్సిటివ్ రకం, సూర్యరశ్మితో లింకప్ అయి ఉంటుంది కాబట్టి దానివల్ల సీడ్ ప్రొడక్షన్ అనేది మనకి బాగా సెట్ అవుతుందన్నమాట. అలాగే మనకి పచ్చిరొట్ట ఎరువు విధంగా వేసుకోవాలంటే మాత్రం ఖరీఫ్ సీజన్లో మంచి రొట్ట అనేది చేకూరుతుంది. ఇది వేసుకోవటానికి మంచి తేలికపాటి నేలలు ఉండాలి, నీరు నిల్వ ఉండకూడదు. అలాంటి నేలలు అయితే మంచిది. ఈ ఫెర్టిలైజర్కి వచ్చేసరికి ఇది ఎలాగా పప్పు జాతి పంట, అది లెగ్యూమినస్ క్రాప్. కానీ అధిక దిగుబడులు రావడానికి అయితే మాత్రం 20-40-40 NPK నిష్పత్తిలో మనం వేసుకోవాలన్నమాట. ఇది ఇరిగేషన్ అంటే మనకి నీరు పెట్టేది ఎప్పుడెప్పుడు అంటే మనకి ఒకటి సోయింగ్ అప్పుడు విత్తనాలు వేసేటప్పుడు, ఇంకొకటి పూత దశలోని ఒకటి, ఇంకొకటి కాయ కట్టే దశలోని ఒకటి మనకి తడులు పడితే మంచి దిగుబడులు అనేవి వస్తాయి. దీనికి ఇంకా మనకి ఇందులో చీడపీడలు ఏంటంటే కాయతొలుచు పురుగులు మేజర్గా ఇందులో మేము చూసాము. ప్రొఫినోఫాస్ 2 ml/లీటర్ 15 రోజులకు ఒకసారి మనకి అది కనిపించినప్పుడు మనం స్ప్రే చేసుకుంటే అది చాలా వరకు నియంత్రణలోకి వస్తుంది. ఇందులో ఇంకొకటి జనుములోని పుట్ట జుత్తు
పుట్టజుత్తు అనేది వస్తుంది. అంటే ఆకు మొత్తం మొక్కంతా ఆకుల్లాగా అయిపోతుంది. అలాగే పువ్వులు కాయలు కూడా ఆకుల్లాగా మారిపోయి మనకి కాయలు అనేవి కట్టవన్నమాట. ఇలాంటిది వచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందుగా వచ్చిన మొక్కల్ని తీసివేసి కాల్చేయాలి. తర్వాత పొలం అంతా కూడా 0.4 ml ఇమిడాక్లోప్రిడ్ని మనకి పర్ లీటర్ మోతాదులో పిచికారీ చేసుకోవాలన్నమాట. ఇది నియర్లీ మనకి ఆగస్టులో వేసిన పంట డిసెంబర్ మాసానికంటే 140 నుంచి 150 రోజులు మధ్యలో మనకి ఈ పంట అనేది మనకి కోతకి వస్తుంది. కాయలు బాగా కడతాయి. ఆ కాయలు బాగా కట్టిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే కాయలని మనం ఊపినప్పుడు అవి ఒక టైప్ ఆఫ్ గలగల సౌండ్ వస్తుంది. ఆ టైం అప్పుడు మనం కోసేసుకొని చిన్న చిన్న కుప్పలుగా పెట్టేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టుకొని తర్వాత ఎండబెట్టినప్పుడు 10 నుంచి 12% మాయిశ్చర్ కంటెంట్ వచ్చే వరకు ఎండబెట్టుకొని మనం ఇంకా ఇది విత్తనానికి మనం సేల్ చేసుకోవచ్చు అన్నమాట. సాధారణంగా రైతులు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఒక ఖరీఫ్లోనే పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి ప్రధాన పంటల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను పెంపొందించుకుంటూ ఉంటారు. మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ పైర్లను సాగు చేసి ఎరువుల వాడకంతో పాటు సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. మన వాళ్ళకి అప్పుడు ఫెర్టిలైజర్స్ కృత్రిమ ఎరువులు ఏమీ లేనప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులే వాడేవారు. మనం ఆ పచ్చిరొట్ట ఎరువులు పండించిన భూమిలో పండిన పంట తినడం వల్ల కూడా మనకు మంచి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసినాక పువ్వు వస్తుంది. అంటే ఎల్లో ఫ్లవర్స్, ఎల్లో బడ్స్, అంటే పసుపు మొగ్గ తొడిగే దశలో మనం కలిగిదున్నాలన్నమాట. నీరు లేకపోయినా సరే రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీరు లేకపోయినా ఈ దశప్పుడు మనం కలిపేసి అది ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు మనం కొద్దిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఏమైనా వేసుకుంటే తొందరగా చివుకుపోతుంది. అది దానివల్ల ఏంటంటే అది న్యూట్రియంట్స్ భూమికి యాడ్ చేసి మనకి భూమి సాంద్రత అనేది బలం అనేది పెంచుతుందన్నమాట. సో ఇది కంపల్సరీగా ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని ప్రతి సీజను ప్రతి పొలంలోని మనం రైతులు వేసుకోవడం వలన చాలా ఉపయోగం. ముఖ్యంగా తొలకరి వర్షాలు పడేటప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం వలన కూడా మనకి పెద్దగా నీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు తొలకరి వర్షాల్లోనైతే. ఇంకొకటి ఏంటంటే భూమి మీద ఒక లేయర్ లాగా మల్చిలాగా ఫామ్ అయ్యి కూడా తొందరగా కలుపు అది కూడా రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని వాడుకోవాలని కోరుతున్నాం.